హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ములక్కాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఇది కొంచెం శుభ్రంగా వాష్ చేసి 2 టైమ్స్, ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదు, నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇలా కుక్కర్లో చేస్తున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ సాటర్డే మా ఇంట్లో పప్పు, సాంబారు, చట్నీ, ఏవైనా ఆకుకూర తాలింపు ఇవే ఉంటాయి. ఈరోజు మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేశారు నాకు కామెంట్ చేయండి. ఓకే, మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2 or 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మ్యాక్సిమం 3 విజిల్స్కి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రా ఒక విజిల్ పెట్టుకోవచ్చు, 4 విజిల్స్ అట్లా పెట్టేసేయచ్చు. లోపు మనం సాంబార్లో కావాల్సిన కొద్దిగా చింతపండు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. సాంబార్లోకి కొంచెం చింతపండు ఒకసారి వాష్ చేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలన్నమాట చింతపండు. ఒకసారి వాష్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఈలోపు మనం టమాటో, పచ్చిమిర్చి ఇవి కట్ చేసేసుకుందాం. నేనైతే సాంబార్ ఇలా నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఏదైనా ఇంకా ఈజీగా చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఇలా చేస్తే త్వరగా అయిపోతుందన్నమాట. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని కొంచెం మరగనివ్వాలంతే, త్వరగా అయిపోతుంది ఇలా చేస్తే. ఫ్రెండ్స్, నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయన్నమాట. లైక్ కూడా చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా కిచెన్ రూమ్ అయితే చాలా చిన్నదనమాట. అన్నీ ఇక్కడిక్కడే అడ్జస్ట్ చేసి చేయాల్సి వస్తుంది. చాలా ఇరుకనమాట ఇది, ఒకళ్ళే నిలబడి వంట చేయాలి. సో అందుకోసం అన్నీ ఇక్కడిక్కడే ఇరుకులో పెట్టి చేయాల్సి వస్తుంది. మీకు ఎలా కనిపిస్తున్నాయి? వీడియో క్లారిటీగా ఉందా? ములక్కాయ సాంబార్ రెసిపీ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి అక్కడ కూడా చూడండి. సాంబార్ ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైనా కొంచెం పొడవుగా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా బాగా మంచిగా తెరులుతూ ఉంటాయన్నమాట. చిన్న చిన్నది తీసుకుంటే పొంగొచ్చి క్రింద పోతాయి. అందుకని కొంచెం హైట్గా పెద్దగా ఉన్నది తీసుకోవాలి. అప్పుడే మనకి వేసిన ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మేమైతే నలుగురమే ఉన్నాం కాబట్టి మా నలుగురికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. సైడ్ డిష్గా కొంచెం బెండకాయ తాలింపు ఉందన్నమాట, అందుకోసం కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను. వీక్కి 2 or 3 టైమ్స్ అయినా సరే ఇలా సాంబార్ ప్రిపేర్ చేసుకొని రైస్లో తింటే చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. అందుకోసం మేము వారంలో 1-2 సార్లు అయినా సరే నేను ఇలా సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్స్ కూడా ఇంకా బంగాళాదుంప ఒకటి ఉన్నాయన్నమాట. ఈరోజు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకురావాలి. సో ఫైనల్గా అయితే మన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో పప్పు పెట్టేసాం కదా, అది 2 విజిల్స్ వచ్చేసిందనమాట. నేను ఒక 3 విజిల్స్ వరకు అలా ఉంచాను. ఇప్పుడు కుక్కర్కి ప్రెజర్ అంతా పోవడానికి కొంచెం గంట పెట్టి పైకి లేపాలన్నమాట విజిల్ని. ప్రెజర్ అంతా పోతుంది, ఆ తర్వాత మూత ఓపెన్ చేయాలి. నేనేమో హడావుడిగా వంట చేస్తున్నాను, ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట. సడన్గా నా చేయి తలిగి గాజు బౌల్ ఒకటి పగిలిపోయింది. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు మనం చింతపండు సూప్ రెడీ చేసుకోవాలి. కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. నేను 4 విజిల్స్ అలా పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు వేసేసి పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది. గంటతో కూడా ఇలా మెదుపుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తి యూజ్ చేస్తున్నాను, అది అలవాటు అయిపోయిందనమాట. నేనైతే ఇదే కుక్కర్లో డైరెక్ట్గా సాంబార్ మరగడానికి పెట్టేస్తాను, మళ్ళీ వేరే బౌల్స్ ఏమీ యూజ్ చేయకుండా. ఇదైతే పెద్దగా ఉంది, చూడటానికి మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు. ఇది 5 లీటర్ అనమాట కుక్కర్ వచ్చేసి, అందుకని నేను దీంట్లోనే డైరెక్ట్గా సాంబార్ మరగ పెడతాను. నేను ఎలాగో నలుగురికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ బౌల్ అయితే సరిపోద్ది అనమాట. మళ్ళీ వేరే గిన్నెలో అవి ఇవి చాలా అవుతాయి అన్నమాట, తోముకోవడం చాలా కష్టం. అందుకని ఎట్ ఏ టైం ఒకేసారి దీనిలో పెట్టేస్తాను. ఈ కుక్కర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీనిలో అయితే పొంగకుండా మంచిగా మరుగుతాయి అన్నమాట సాంబారు. పప్పు అంతా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు సూప్ వాటర్ ఉంది కదా, దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు పిప్పు అనేది పడకుండా ఓన్లీ హాట్ వాటర్ వరకే దీనిలోకి వంపేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదే చింతపండులో కూల్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గుజ్జు మొత్తం పిసికేసిన తర్వాత దీనిలో వేయాలి వాటర్ మొత్తం. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు. పలుచగా ఉంటే కూడా బాగుంటాయి అన్నమాట సాంబారు. నేనైతే మరీ థిక్గా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.
ఓకే, ఫైనల్గా అయితే నాకు కావాల్సినన్ని చింతపండు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ పిప్పి మొత్తం వడకట్టేసాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో, ఆనియన్, ములక్కాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా నేను ఈ వాటర్లో వేస్తాను. వేసి ఒకసారి గెంట పెట్టి మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. కారం అయితే నేను వేయనమాట. ఇప్పుడే ఈ రసం అనేది బాగా మరిగిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేస్తాను. ముందే కారం వేస్తే ఈ కుక్కర్కి మొత్తం అంటుకొని గట్టిగా నీళ్ళుకుంటుందనమాట. సో మొత్తం ముక్కలన్నీ ఉడికిన తర్వాత యాడ్ చేసామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందే కారం యాడ్ చేస్తే పొంగిపోయి మొత్తం రెడ్గా అయిపోతుందనమాట. అందుకోసం నేను కారం లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం తిప్పుకొని స్టవ్ మీద పెట్టేసేయడమే. ఇవన్నీ ఉడికేంత వరకు బాగా మరగనివ్వాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు అలా తుంపి వేసామనుకోండి స్మెల్ అనేది బాగుంటుంది. సాంబార్లోకి అబ్జర్వ్ అయిపోద్ది అనమాట స్మెల్. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా తాలింపులోకి ఎలాగో వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఓకే, మన సాంబార్ ముక్కలు అయితే ఉడికాయి అనమాట. నేనైతే కొంచెం కారం వేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఎట్ ఏ టైం ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నాను. ఇటువైపు స్టవ్ మీద తాలింపు పెడుతున్నాను అనమాట. దానిలో కొద్దిగా ఒక 2 గంటల ఆయిల్ అలా వేసాను. మీకు చిన్న చిట్కా, పప్పు తాలింపులోకైనా సాంబార్ తాలింపులోకైనా కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నేనైతే కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసాను. వెండిమిర్చి ఒకే ఒక వెండిమిర్చి తుంపేసాను అనమాట. ఎక్కువ వేసినా కూడా బాగోవు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. తాలింపు వేగిన తర్వాత మనం ఇటు సైడ్ ఉన్న సాంబార్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా నేను నా స్టైల్లో సాంబార్ రెడీ చేసేసాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ టైంలోనే సాల్ట్ చాలకపోతే కొంచెం చెక్ చేసుకొని మీకు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.